కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది? కర్మ ఎలా ఉంటుంది? శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలోని భగవద్గీతలో కర్మ యొక్క గురించి, కర్మ బోధన గురించి శ్రీకృష్ణ అర్జునుడికి బోధించారనమాట. ఏమని అనగా కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనిషికి ఒక కర్మ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? అతను కర్మ ఎలా అనుభవించాలంటే మనం అనుకున్నది అది ఇప్పుడు ఈ ఇండ్లు ఉంటది. మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని అనుకుంటూ ఉంటాం. కానీ కృష్ణుడు అంటున్నాడు పార్థ జననంలో తల్లి గర్భం, మరణంలో భూగర్భం ఇవే నువ్వు సంపాదించిన సొంతిల్లు. అంటే మనం పుట్టేటప్పుడు తల్లి గర్భమే మన సొంతిల్లు. అలాగే మరణించేటప్పుడు భూగర్భం, భూమి మీద ఆకాశం వైపు చూపే వేలే అదే మన సొంతిల్లు తప్ప నీవు ఇక్కడ కట్టుకున్న ఇల్లు, ఇక్కడ ఈ భూమి మీద కట్టుకున్న ఇల్లు అది నీ సొంతం కాదు అర్జున అని పార్థ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. మన కర్మల ప్రకారంగానే మనం ఈ భూమి మీద పుట్టాము. ఆ కర్మ తీరేంత వరకు మనం ఈ భూమి మీదనే ఉంటాము. అప్పటి వరకు దాని ఫలాన్ని మనం అనుభవించవలసిందే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పారు. మనిషి నాది 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 అని కొట్టుకుంటున్నారు పార్థ. ఎందుకంటే ఏ మనిషికైనా సాహసము అనేది ఉండదు, ఓర్పు ఉండదు, ధైర్యం ఉండదు, శుద్ధి ఉండదు, ఇతరులను వంచింపకూడదనే భావన ఉండదు. అలాగే కోరికలు ఎక్కువగా ఉండటం మొదలగు గుణములు, దైవాంశ సంభూతుల వాళ్ళు ఉండరు. ఇలాంటి వాళ్ళ కోరికలు దైవాంశ సంభూతులు అన్నారు. ఎందుకంటే అట్నే పొగరు, గర్వము, స్వార్థము, అభిమానం లేకపోవటం, క్రోధము, కఠినంగా మాట్లాడటం, ఎదుటి వాళ్ళని బాధించటం, ఎదుటి వాళ్ళతో కోపంగా మాట్లాడి ఎదుటి వాళ్ళ మనుషులు బాధింపచేయటం, అవివేకంతో ఉండటం, కోపం వలన అవివేకం కలుగుతుంది. ఇలా మొదలగు ఎవరైతే గుణములు ఉంటారో వారు రాక్షసంశ సంభూతులు అంటారని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారనమాట. ఈ లక్షణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దైవాంశ సంభూతులు ఉంటారు. అంటే మంచి లక్షణాలు కలిగి వారు ఉండరు, రాక్షస లక్షణాలు కలిగి ఉంటారు. రాక్షసులు వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. అర్జునుడికి చెప్పారు. ఎందుకంటే నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. మనం అలాంటి లక్షణాలతో ఉంటే మనకి భవిష్యత్తు అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న జీవితాన్ని ఇలాగే ఉండనిస్తామా అంటే ఉండనివ్వం. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. అందుకే మన గుణముల చేత కానీ, మన మాటల చేత కానీ, మన ఆలోచనల చేత కానీ మన కర్మ అనేది నిర్మించబడుతుంది. ఇంకా మంచి జీవితానికే కష్టపడి రాజుల బ్రతుకుతావో లేకపోతే రాక్షసుల జీవిస్తామో అది మన ఇష్టం. దేవుడు పుట్టడం, మరణించడం వరకే మనకి రాసి పెట్టి ఉంచడం. మిగతా లైన్ మనల్ని మన చేతుల్లోనే ఉంచాడు. ఇష్టం వచ్చినట్టు బ్రతకమని. ఈ కలియుగంలో మనం దేవుణ్ణి ఎంతవరకు అయితే కొలుస్తామో, ఎంత ధర్మంగా ఉంటామో, ఎందుకంటే ధర్మం అనేది ఒక